నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వంగవీటి రాధా గారు సీఎం జగన్మోహన్ రెడ్డి పైన జరిగినటువంటి రాయి దాడికి సంబంధించి కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారుతున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే విక్రమ్ గారు. నమస్కారం. అంటే వంగవీటి రాధా గారు సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి ఏదైతే రాయి దాడి ఉందో దానికి సంబంధించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది ఎక్కడ వాళ్ళు చేసిన వాళ్ళు కాదు, వేరెక్కడి నుంచి వచ్చి చేసి ఉండొచ్చు, ఇలాంటివి ఇక్కడ జరగవు అనేటువంటిది. సో అసలు వీటిని ఏ విధంగా తీసుకోవాలి అంటారు మనం? అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి దాడి జరిగి దాదాపు 48 గంటలు దాటిపోయిందండి. ఇప్పటి వరకు ఇది ఏ విధంగా జరిగింది అనేటువంటిది ఇంకా పోలీసులు ఒక కన్క్లూషన్కి రాలేదు. సరే, కొంతమంది అనుమానితుల్ని అదుపులో తీసుకున్నారు అని వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన పోలీసులు చెప్పడం కూడా ఇది పూర్తిగా కొన్ని అంటే వార్తాపత్రికల్లో కావచ్చు, లేదంటే న్యూస్ ఛానల్లో వచ్చేటువంటి వార్తలు నమ్మద్దు. ఇంకా మేము కొంతమంది అనుమానితుల్ని అదుపులో తీసుకొని విచారిస్తున్నాం తప్ప పూర్తిగా కన్క్లూజన్‌కి రాలేదని అన్నారు. సో, ఇంకా అనుమానితుల్ని తీసుకున్నారు కానీ, ఎవరు దుండగులు అది ఏ విధంగా జరిగింది? ముందేమో మనం చూసాం. ఇక్కడ స్కూల్ బిల్డింగ్ నుంచి క్యాట్‌పాల్‌తో కొట్టారని చెప్పి, అదేవిధంగా ఎయిర్ గన్ ఉపయోగించారని, ఇట్లాంటి రకరకాల కథనాలు వచ్చినాయి. కొన్ని ఛానల్స్ కూడా దాని మీద ఒక రకమైనటువంటి కథనాలు నడిపారు రోజంతా. కానీ పోలీసు కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో, విజయవాడ పోలీస్ కమిషనర్ గారు, వారు చెప్పారు చాలా స్పష్టంగా. మాబులోంచి ఎవరో రాయి విసిరారు అనేటువంటి ఒక మాట కూడా ఆయన చెప్పారు. అంటే వాళ్ళకున్నటువంటి ఎవిడెన్సెస్ బట్టి ఆయన చెప్పారు. అంటే ఆ స్కూలు దగ్గర మాటేసి ఎయిర్ గన్ ఉపయోగించారనేది రూల్ అవుట్ చేశారు. అదేవిధంగా అక్కడి నుంచి రాయి విసిరా అనేటువంటిది కూడా రూల్ అవుట్ చేశారు. అయితే ఇందులో అనేక ప్రశ్నలు మనం చూస్తున్నాం. అటు అధికార పార్టీ నుంచి అనేక కామెంట్స్ వస్తున్నాయి, ప్రతిపక్షం నుంచి అనేక కామెంట్స్ వస్తున్నాయి. వారే అంటే చంద్రబాబు నాయుడు గారే చేయించారని అధికార పక్షం వాళ్ళు వెంటనే అసలు ఏం జరిగింది, ఏంటి, ఎలా జరిగింది అనేది తెలియక ముందే వెంటనే హత్యాయత్నం అది చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పి ఆయన మీద బురద జల్లటానికి వాళ్ళు ప్రయత్నించారు. కాదు, ఇది ఆయనే చేయించుకున్నాడని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ఎందుకంటే గతంలో కూడా జరిగినటువంటి కొన్ని కారణాలున్నాయి. అదేవిధంగా ఎలక్షన్స్ సమయంలో ఇట్లాంటి కొన్ని అక్కడక్కడ చెదురుమదురుగా జరిగినటువంటి సంఘటనలు గతంలో ఉన్నాయి. సింపతి కోసం కావచ్చు, అట్లా కోసం. ఏది ఏమైనప్పటికీ కూడా బాధ్యత కలిగినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ విధంగా మాట్లాడండి. ఫస్ట్ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానిని చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు ఖండించారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించారు. కానీ తెలుగుదేశం పార్టీ వారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేయించుకున్నారనే మాట ఎందుకు వచ్చింది అని అంటే, చంద్రబాబు నాయుడు గారు ఖండించిన తర్వాత కూడా వెంటనే అసలు ఆ సంఘటన పూర్వాపరాలు గురించి పోలీసులు ఆరా తీస్తున్నప్పటికీ వెంటనే చంద్రబాబు నాయుడు గారు చేంజ్ చేశారు. ఆయనకి హత్యా రాజకీయాలు అలవాటు. గతంలో రాఘవేంద్రరావు గారిని చేయించారు, పింగళ దశరథరామని చేయించారు, వంగవీటి రాధాని చేయించారు అని రకరకాల కథనాలతో ఆయన మీద బురద చల్లటానికి ప్రయత్నించారు. ఆ నేపథ్యంలోనే తెలుగుదేశం వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి కౌంటర్ అటాక్ కింద ఇది జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నాడు, మీకు అలవాటు, ఎందుకంటే కోడికత్తి ఇది సింపతి కోసం మీరు చేసుకున్నారు అనేటువంటిది వాళ్ళు కూడా పరస్పరం ఇక్కడ అంతా మనం చూసినట్లయితే ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏ విధంగా జరిగింది, ఎవరు చేశారు అనేది కొంత సమయం పాటించాలి. వెంటనే కన్క్లూషన్కి వచ్చేసేయటం, చంద్రబాబు నాయుడు గారే చేయించారని వాళ్ళ ఛానళ్ళు చెప్పుకోవటం, అదేవిధంగా వాళ్ళు చెప్పారు కాబట్టి లేదు జగన్మోహన్ రెడ్డి గారే చేయించుకున్నారని వీళ్ళు అంటాం. ఇదంతా ఏంటంటే అది పరస్పరం ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకోవటం తప్ప దానివల్ల అంటే ప్రజలకి చాలా రాజకీయ పార్టీల మీద నమ్మకం సడలిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఏదేమైనప్పటికీ కొంత ఆకతాయిలు చేయొచ్చు, వేరే రకంగా ఏదైనా కుట్ర ఉండొచ్చు, ఏదైనా పోలీసులు దాన్ని ఛేదించాలి కదా. ఇప్పటికి 48 గంటలు దాటిపోయినటువంటి నేపథ్యంలో పోలీసులకి ఏవో కొన్ని ఎవిడెన్స్లు వచ్చినాయి. ఇవాళ ఉదాహరణకి ఎవరో అంటే ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఒక ఆకతాయి, ఒక రౌడీ షీటర్ లాంటి అతను ఏదో చేశాడని నేను వార్తలు వచ్చినాయి. అంటే అతనికి రాజకీయ పార్టీలకి చంద్రబాబు నాయుడు గారు ఏం సంబంధం ఉంటుంది? చంద్రబాబు నాయుడు గారు చేయిస్తారు అటువంటి వాళ్ళతో అక్కడెక్కడో లోకల్గా ఉండే ఎవరో ఒక లంపెన్ ఎలిమెంట్ని తీసుకొని. కాబట్టి ఇది రాజకీయ పార్టీలు ఈ విధమైనటువంటి మడ్స్లింగింగ్ అంటాము, ఆ మడ్స్లింగింగ్ అనేటువంటిది మానుకోవాలి. ముఖ్యంగా అధికారంలో ఉన్న వాళ్ళు చాలా సమయం పట్టించాలి. ఎందుకంటే పోలీసు యంత్రాంగం అంతా ఉన్నది ముఖ్యమంత్రి గారిని సంరక్షించడం కోసం ఉన్నారు.
ఉమ్, కానీ అంతమంది పోలీసులు ఉన్నప్పటికీ కూడా ఇన్సిడెంట్ జరిగిందంటే పోలీసుల వైఫల్యం అనేటువంటిది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు పోలీసుల మీద కొంత ప్రెషర్ ఉంది. ఉమ్. పోలీసులు ఎందుకంటే 48 గంటలైంది. ఇంతవరకు కూడా దాంట్లో బ్రేక్ త్రూ ఏమీ ఆల్మోస్ట్ సాధించలేకపోయారు 72 అవర్స్ అనేటువంటి పరిస్థితుల్లో గడిచిపోయింది విక్రమ్ గారు. సాటర్డే 72 అవర్స్ అయింది. అవును. యెస్. 72 అవర్స్ అంటే ఆల్మోస్ట్ 3 డేస్ దాటిపోయిన నేపథ్యంలో ఎవరు నిందితులో తెలుసుకోలేకపోతే అది పోలీసుకే అప్రదిష్టగా ఉంటుంది అది. సరే పోలీసులు వాళ్ళ వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. కొన్ని కేసుల్లో కష్టంగా ఉంటది. అక్కడ సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేయలేదని, కరెంట్ లేదని ఇవి అంటున్నారు. సో, అయినప్పటికీ వాళ్ళ మీద ప్రెషర్ పెట్టకుండా అక్కడ వాస్తవాలు బయటికి రావాలంటే కొంత సంయమనం పాటించాలి. ఉమ్, ఇదే విధంగా వంగవీటి రాధా గారు ఉమ్, మాట్లాడినట్టుగా విజయవాడలో ఇటువంటి సంఘటనలు జరగడం ఇదే ప్రథమం. గతంలో ఏదన్నా ఉంటే ఎదురు బెదురుగా తేల్చుకునేటువంటి అవకాశం ఉంటది తప్ప, ఇట్లా దొంగ దెబ్బలు ఉమ్, తీయటం అనేటువంటిది విజయవాడ చరిత్రలో లేదు అని ఆయన కామెంట్ చేయటంలో కూడా తప్పేం లేదు అది. ఎందుకంటే గతంలో ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎక్కడా జరగల. ఆహ్, దారి కాచి నాయకుల మీద రాళ్ళు ఇసరటం లేదా గాయపరచడం అనేటువంటిది ఈ సంస్కృతి గతంలో ఎప్పుడూ లేదు. కనుక దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాలి. పోలీసులు కూడా ఇంకా ఇప్పటికే చాలా టీములు ఏర్పాటు చేశారు. కొంత బ్రేక్ త్రూ వచ్చిందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇటు అధికార పార్టీ వాళ్ళు సంయమనం పాటించాలి. చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పటికే చాలా దుష్ప్రచారం మొదలుపెట్టారు. ఈవెన్ సాక్షి టీవీలో కూడా ఆయన నారాసుర రక్త చరిత్రని గతంలో మోహన్ రంగా గాని అని ఇదని ఇందులో వాస్తవాలు ఎటువంటిది లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా నేను చెప్పగలను ఒక సీనియర్ జర్నలిస్ట్‌గా ఆయన పరిపాలనా వైఫల్యాలు ఉంటే ఉండొచ్చు గానీ, ఆయన ఎప్పుడు కూడా హింసా రాజకీయాలని ప్రేరేపించినట్టు గాని, హింసా రాజకీయాలను ప్రోత్సహించినటువంటి చరిత్ర చంద్రబాబు ఉమ్. నాయుడు గారికి ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఇది ఎవరు నమ్మరు. ఇది అధికార పార్టీ అనుకుంటున్నారు. అది వాళ్ళకి కలిసొస్తుందనుకుంటున్నారు కానీ, ఈ రకమైనటువంటి దుష్ప్రచారం వాళ్ళకి నెగెటివ్ అవుతుంది. బూమరాంగ్ అవుతుంది. అంటే విక్రమ్ గారు యాక్చువల్లీ ఎప్పుడైతే ఈ ఘటన ఐ మీన్ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన ఈ దాడి జరిగిందో చేసిన వెంటనే ప్రతిపక్షాలే చేశాయన్నారు. కొన్ని గంటల తర్వాత ఏమో ఎవరు చేశారనేది మాకు దర్యాప్తులో తెలియలేదు కాబట్టి ఎవరైనా కనిపెట్టుకొని మాకు చెప్తే రివార్డు ప్రకటించారు అని చెప్పి 2 లక్షలు పోలీసులు రివార్డు ప్రకటించారు. అది జరిగినటువంటి కొన్ని గంటలకేమో సతీష్ అనేటువంటి మైనర్ బాలుడు ₹350 వైసీపీ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి కోపంతో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి రాయిని తీసుకొచ్చి విసిరేశాడు అన్నారు. దానికంటే ముందు ఒక క్యాట్ బాల్ తో దాడి అన్నారు. సో అసలు ఇన్ని రకాలుగా మాటలు ఒక దాడికి సంబంధించి రావడం, దీన్ని ఏ విధంగా చూసుకోవాలి? మీరన్నారు ఒక కంక్లూజన్ కి ఇమ్మీడియేట్ గా రాకూడదు అని. సో ఇదేనండి ఇది ఇన్ని బాధ్యత వస్తాయి. రాహిత్యం. సింపుల్‌గా చెప్పాలంటే బాధ్యత రాహిత్యం, పొలిటికల్ మైలేజ్ పొందటానికి, రాజకీయ లబ్ధి పొందటానికి ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయటం. ఇవాళ నేను చాలా సూటిగా చెప్తున్నానండి. ఈ ఇన్సిడెంట్ జరిగిన కొద్ది గంటలకి అక్కడ రోజా గారు ఎక్కడో ధర్నా చేశారని ఒక వార్తొచ్చింది. ఓకే. అసలు ఒక బాధ్యత కలిగినటువంటి ఒక మంత్రిగా ఉండి, వారు అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా వెంటనే ధర్నా చేయటం ఏంటి? పైగా చిన్న ఇన్సిడెంట్ ఆయనకి సరే, ఆ రాయి కంటి మీద తగిలినా, కణత మీద తగిలినా కూడా కానీ ప్రమాదం. అందులో రాయి దాన్ని ఇప్పటికొచ్చి ప్రతి ఒక్కరు దొరకలేదు. ఖండించారు. అదే అంటే రాయి ఇప్పటికే దొరకలేదు. దీన్ని ప్రతి ఒక్కరు ఖండిస్తారండి. అంటే మనకి రాజకీయాల్లో ఒక ఎప్పుడు అది అరిగిపోయిన రికార్డ్ అయినా హ్మ్. రాజకీయాల్లో హింసకు తావు లేదని అంటారు కదా! అట్లాగే హింసకు తావు లేదు. ఎవరైనా ఖండించాల్సిందే అది. కానీ వెంటనే ప్రతిపక్ష నేత మీదకి నెట్టేయటం, పైగా ఆయన ముఖ్యమంత్రి హోదాలో అనేక దాదాపుగా వందలాది మంది పోలీసుల రక్షణ మధ్య ఆయన యాత్ర కొనసాగుతున్నది. ముందుగానే అడ్వాన్స్ టీములెళ్తాయి. ఆయన యాత్ర చేసే ముందు. మరి ఆ అడ్వాన్స్ టీములు ఏం చేస్తున్నారు? అదేవిధంగా స్నిఫర్స్ డాగ్స్ ఉంటాయి. ఈ హ్మ్. అనేకమైనటువంటి చర్యలు తీసుకుంటారు. కానీ ఒక ప్రతిపక్ష నేతకి అంత సాహసం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో ఆహ్, ప అంటే ఆయన సభల మీద గూడా ఒకళ్ళు రాళ్ళు ఇసిరారు. పవన్ కళ్యాణ్ గారి సభ మీద కూడా ఒక రాళ్ళు ఇసిరారు. కొంతమంది ఆకతాయిలు ఉండొచ్చు. ఆకతాయిలు అంత సాహసం చేయగలరా? ఆకతాయిల వెనక ఎవరున్నారనేటువంటిది కూడా చూడాలి. అంతే తప్ప వెంటనే ఒక కన్క్లూషన్‌కొచ్చేసి, దానిని పెద్ద ఎత్తున హత్యాయత్నం చేసి, గతంలో ఏవో కొన్ని జరిగితే హత్యలు అవన్నీ గూడా ఆయనకి ఆపాదించి, ఇదంతా ఏంటంటే ప్యూర్‌గా రాజకీయ లబ్ధి పొందటానికి, ఎన్నికల్లో లబ్ధి పొందటానికి అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఒక హేయమైనటువంటి చర్య తప్ప మరొకటి కాదు. ఇది మంచిది గాదు.
చంద్రబాబు నాయుడు గారికి హత్యా రాజకీయాలకి ఎక్కడా కూడా సంబంధం లేదు. ఆయన మొత్తం చరిత్ర మనం చూసినట్లయితే ఆయన ఒక అభివృద్ధి కోసం కాంక్షించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలని భావించేవాళ్ళు. శాంతి భద్రతలు ఉంటే పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. రాష్ట్రాన్ని నంబర్ 1గా నిలబెట్టాలని తాపత్రయపడ్డారు తప్ప ఆయన ఎక్కడ కూడా రౌడీ ఎలిమెంట్స్‌కి ఎక్కడ స్థానం కల్పించలేదు. అసలు అటువంటి అవును. ఉన్నప్పటికీ కూడా డిస్కరేజ్ చేశారు. అది అందరికీ తెలుసు. మన మన అవును. ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న లేదంటే నవ్యాంధ్రప్రదేశ్‌కి, విభజిత ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో గూడా ఆయన ఎక్కడా గూడా హత్యా రాజకీయాలు గాదు, రౌడీ రాజకీయాలని ప్రోత్సహించినటువంటి దాఖలాలు ఒకటే లేదు. అవును. సో, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి దాడికి సంబంధించి, రాయి దాడికి సంబంధించి వంగవీటి రాధా మాటలు ప్రతిదీ కూడా ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. మరి దీని మీద ఎవరెవరు ఎలా స్పందిస్తారు? ఏంటి? ఏం జరిగిందని చూద్దామండి. థాంక్ యూ సో మచ్ విక్రమ్.